నిన్న ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ప్రజా పరిపాలన తుంగలు తొక్కి కబ్జాలకు పాల్పడిందని ఆరోపణల నేపథ్యంలో నిన్న బీఆర్ఎస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డిని ఉద్దేశించి నీవు కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వాడివి, మా ఎమ్మెల్యేను ఎమ్మెల్సీని విమర్శించే స్థాయిని కాదని ఘాటైన పదాలు వాడారని, ఇక ఈ రోజు మీ గల్లీ నాయకులు కూడా మా నాయకులైన నర్సారెడ్డి భూపతిరెడ్డిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. మా నాయకుడు ఎంతో మందిని లీడర్స్ గా తయారు చేశారని మరియు త్యాగం చేసిన ఘనత కూడా మా నాయకుడికి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, బండి శ్రీనివాస్ గౌడ్ మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు చేయటం ఖబర్దార్, మంచిగా ఉండదు చెప్తున్నాం. ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడితే మీరు తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుంది. ఖబర్దార్. నిన్న సాయంత్రం టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ కుతులాపూర్ నాయకులు కొంతమంది టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భూపతిరెడ్డి గారి పైన అవాకులు చవాకులు పేలుతూ నానా రకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకు ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఆయనను వ్యక్తిగతంగా దూషించే బదులు గత 10 సంవత్సరాలలో మీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి చేశారా, లేక మీ ఆస్తులు పెంచుకునే విధంగా మీ నాయకులు వ్యవహరించారా, మీ నాయకులను మీరు అడిగితే బాగుంటుందని చెప్పేసి కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు అందరినీ అడుగుతా ఉన్నాను. కొంతమంది మాట్లాడుతూ భూపతిరెడ్డి గారు వార్డు మెంబర్ కానీ లేదా ఎలాంటి పదవులు చేయలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో వార్డు మెంబర్ ముఖ్యమే, కానీ ఆయన ఒక కర్మాగారం, రాజకీయ నాయకులను తయారు చేసేటువంటి ఒక నాయకత్వ లక్షణాలు ఆయన దగ్గర పుష్కలంగా ఉన్నాయి. ఎంతోమందిని కూడా ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా తన వ్యక్తులను గెలిపించుకొని ఆయన హుందాగా ఒక రాజకీయ పాఠశాలను స్థాపించినటువంటి వ్యక్తి ఆయనను ఈరోజు మీరు వ్యక్తిగత దూషణలో దిగడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. రాజకీయ విమర్శలు చేస్తే బాగుంటుంది తప్ప మీరు వ్యక్తిగత దూషణలో పోతే మా కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తూ ఊరుకోదు. మాకు కూడా చాలా వస్తాయి వ్యక్తిగత దూషణ తిట్టాలంటే, కానీ మేము సంస్కారవంతమైన రాజకీయాన్ని మేము నడుపుతూ ఉన్నాం. అలాగే టీఆర్ఎస్ నాయకులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు గతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కూడా కాంగ్రెస్ పార్టీ రోజు రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి 6 గ్యారెంటీల అమలు విషయంలో కానీ, పేద ప్రజలను ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంచెలంచెలుగా దశల వారీగా అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు ఓర్వలేక ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మానసికంగా కృంగదీయాలన్న ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో మీరు ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు. అలాగే మీ ఎమ్మెల్యే గారిని అడగండి, గతంలో 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మీ టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఈ చిన్న పసిగుడ్డును పట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని చెప్పేసి, తెలంగాణ వచ్చిన పసిగుడ్డును పట్టుకొని చెప్పేసి మాట్లాడుతున్నారని చెప్పేసి మీరు ఒక 5 సంవత్సరాల కాలం వెల్లదీస్తూ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను మొత్తం పూర్తి స్థాయిలో ఆర్థిక అత్యాచారానికి గురి చేసినటువంటి దౌర్భాగ్యులు మీరు. ఎక్కడికక్కడ విధ్వంసం, ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసే వ్యవస్థను మీరు ఏర్పాటు చేసి